మీరు ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమా తీశారు. కానీ ఈ టికెట్ల రేట్లు అనేది ముఖ్యంగా రెమ్యూనరేషన్ అనేది 300 కోట్లు బన్నీకి ఏంటి సార్? అసలు ఎవరికైనా ఒక అంతు పడుతుంది? 300 అసలు దాని 300 కోట్లు ఇచ్చాడా తీసుకున్నాడో మీకు నాకు అనవసరమ్మా. 12,500 థియేటర్లు రిలీజ్ అయినాయి ఇంతవరకు చరిత్ర. ఆ షారూక్ ఖానే 5,000 థియేటర్లు, 12,500 థియేటర్లు అతని సినిమా రిలీజ్ అయింది. ఏంటి దానికి ఎవరు మరి ఆ స్టార్డమ్కి విలువ అది. 350 కోట్లు నీకెక్కువేమో, ఆ స్టార్డమ్కి అది విలువ 12,500. మన అందరు సినిమాలు రిలీజ్ అవ్వాలి 12,500 థియేటర్ దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద. ఆస్ట్రేలియాలో కొట్టుకుంటున్నారు ఈ సినిమాకి, కెనడాలో కొట్టుకుంటున్నారు, ఢిల్లీలో కొట్టుకుంటున్నారు. ఆ స్టార్డమ్కి ఇచ్చిన డబ్బులు అయ్యా. ఎందుకు మీరు లిటిల్ సోప్కి ఎక్కువ డబ్బు ఇస్తున్నారు? లైఫ్ బాయ్ సోపు అనొచ్చుగా. లిటిల్ దాని క్వాలిటీ దాని స్టాండర్డ్ అందుకని దానికి రూపాయి ఎక్కువ ఇచ్చుకుంటారు. ఇది ఆయన స్టార్డమ్ బట్టి ఇస్తున్నారు. లేకపోతే నువ్వు నేను అడిగితే ఇస్తారా? స్టార్డమ్ అది ఏదో 350 తీసుకుంటాడు, 350 500 తీసుకుంటాడు. తన స్టార్డమ్ పెరుగుతున్న కొద్దీ ఎవరిస్తాడు? ప్రొడ్యూసర్లు వస్తేనే ఇస్తాడు, వస్తుందంటేనే ఇస్తాడు, రాకుండా ఎవడు కదా. రాకపోతే అదే హీరో దగ్గర తిరిగి తీసుకుంటారు కూడా. చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కటే, ఇక్కడ అతను ఎందుకు అతను తీసుకుని దాన్ని మనం అడగటం అనవసరం. ఎంత తీసుకున్నాడు అతను, సినిమాకి ఎంత కష్టపడ్డాడు, సినిమాకి ఎంత శ్రమ పడ్డాడు అది చూసుకోవాలి. ఆ సినిమా చూస్తూ ఉంటే అతను శ్రమ పడింది, కష్టపడింది, ఎంత ఒళ్ళు విరుచుకుని ఒళ్ళు హోనం చేసుకుని ఆ జాతర పాట కానీ ఊరినే గ్రాఫిక్స్ కాదు కదా, ఒరిజినల్ అది ఎంత ఒళ్ళు హోనం చేసుకుని అవన్నీ చేశాడు కనుక అతని క్రెడిబిలిటీ అది. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు టికెట్ రేట్స్ మొత్తం కూడా చాలా తగ్గించేస్తామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల వరకు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చేతులు కల్లాక ఆకులు పట్టుకున్నాడు. ఏమన్నా ఇదే రేట్లు పెంచొద్దండి, ఇదే మీరు బెనిఫిట్ షోలు ఇవ్వద్దండి, ఇదే ప్రీమియర్ షోలు ఇవ్వద్దండి అని మా ఫ్రెండ్స్ విన్నపం ఇస్తే ఈ ప్రభుత్వానికి లెక్క చేసింది ప్రభుత్వం. ఈ సినిమాకి ఇంక ఈ ప్రభుత్వం ఈ సినిమాకే వద్దు, ఇది దందా అడిగాం. ఈ దందా ఇది, ఈ బ్లాక్ టికెట్లు బ్లాక్ లో టికెట్ అమ్ముతూ వాళ్ళు జైలు పెడతారు, ఈ బెనిఫిషియల్ అని చెప్పి ఈ బ్లాక్ లో అమ్మటం ఏంటి, 150 రూపాయల టికెట్ 1,800 1,200 అమ్మటం ఏంటి, మీదే బ్లాక్ లైసెన్స్ ఇస్తున్నారు బ్లాక్ లో అమ్మని, ఇది కరెక్ట్ కాదు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు, మిడ్ నైట్ షోలు వద్దు. మిడ్ నైట్ షోలు పెట్టడం వల్ల క్రేజ్ క్రియేట్ అవుతుంది. చూడకపోతే చచ్చిపోతాం అన్నట్టు ప్రజలు ఇదేదో చూసేయాలి, చూడకపోతే చచ్చిపోతాం అన్న టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇది దరిద్రం, ఇది వద్దు. ఇది కూడా మేము చెప్పాం. పుష్ప 1 పుష్ప 1 అఖండ ఏ రేట్లు పెరగకుండా మామూలు రేట్లలోనే, ఏ బెనిఫిట్ షోలు లేకుండానే పాండమిక్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయినాయి. అది కూడా కోట్ చేసాం. ఉన్నాయి శుభ్రంగా ఉన్నాయి, మీరు ఇవ్వద్దండి అంటే అప్పుడేమో కేర్ చేయలే. ఇవ్వకపోతే కోర్టులో వేసాం మేము. కోర్టులో మొన్న 17వ తారీఖు హియరింగ్ మళ్ళీ వాయిదా వేశారు. కోర్టులో ఉంది కేసు ఇప్పటికి. వీళ్ళు అప్పుడేమో వినలేదు, అప్పుడు చెవిని ఎక్కల వీళ్ళకి. ఇప్పుడు జరిగినాక ఏదో సొంతపోస్తులాగా మేము ఇవ్వమంటే ఆ రోజు ఇవ్వకుండా ఉంటే అసలు గొడవ ఉండేది కాదు కదా. సో ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం కూడా వైఫల్యం ఉందండి. డెఫినెట్ గా ఈ పర్మిషన్ ఇవ్వడం వైఫల్యం ప్రభుత్వంది ఖచ్చితంగా. వద్దు అంటే కూడా ఇచ్చారు. మా లాంటి వాళ్ళు అడిగాం, రిక్వెస్ట్ అపీల్ ఇచ్చాం. నో, ఎవరు జగదీష్ రెడ్డి ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఒక లాయరు ఉన్నారు. అందరూ వెళ్ళి మాట్లాడడం, వాళ్ళు ఇచ్చారు. అపీల్ ఇస్తే లెక్క కేర్ చేయలేదు. కోర్టులో వేస్తే కోర్టులో తీసుకున్నారు. బట్ టైం లేదు, వాళ్ళు 2 రోజులే టైం ఉంది, ఈ లోపల ఏం చేయలేము కనుక 17 హియరింగ్ అని పెట్టి వేసారు. రిలీజ్కి ముందే వేసాం. ఇవన్నీ ఇప్పుడు సొంత పోసలు మాట్లాడితే ఎట్లా? మేము ఇవ్వము, ఉండగానే మేము ఇచ్చింది మీరే, వద్దంటే ఇచ్చింది మీరే. ఇవన్నీ ప్రజలకి ఏదో భయం పెడదాం, ప్రజలకి మలాటలు ఉన్నాం చెప్పడానికి. ప్రజల ముందు ప్రజలకు అబద్ధాలు చెప్పేస్తే, ఆ జనాలకు అబద్ధాలు చెప్పేస్తే ఎట్లా? ఇచ్చింది మీరు, ఇవాళ వద్దంటున్నారు జరిగినాక. అసలు ఆ రోజు ఇవ్వకుండా మా మాట విని, మా లాంటి విజ్ఞప్తి విని ఇవ్వకుండా ఉంటే అసలు ఈ గొడవే లేదు. సో ముఖ్యంగా మీరు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కనుసలలో నడుస్తుంది అంతా. చంద్రబాబు నాయుడు ఆడించినట్టల్లా ఈయన ఆడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలంగాణ సినిమా ఇండస్ట్రీని, ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీని విడగొట్టి అక్కడ పంపించాలని చూస్తున్నారు. కుట్ర జరుగుతుంది.
ఈ రేవంత్ రెడ్డి మైండ్ లో కుట్ర జరుగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఈయన తెలంగాణ కలిసిపోయారు సినిమా వీళ్ళు శుభ్రంగా. కానీ ఈయన విడగొట్టాలని చూస్తున్నాడు. తెలంగాణ ఆంధ్రాని విడగొట్టి సినిమా ఫీల్డ్ రెండుగా చేయాలి అని ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేసి నాగార్జున, జానీ మాస్టరు, ఇప్పుడు ఈ రామ్, మోహన్ బాబు ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆంధ్ర వాళ్ళని ఇసుకు తెప్పించి టార్గెట్ చేయాల్సిన ఎవరు టార్గెట్ చేస్తారు? అది కూడా ఉంది, వెనకాల కారణం ఉంది. ప్రెస్ వాళ్ళు అంత చొచ్చుకు రావటం ఇవన్నీ ఉన్నాయిలే కానీ అవన్నీ తర్వాత వస్తాయి బయటికి. అంటే చెప్తున్నా, ఇవన్నీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తెలుగు ఆంధ్ర వాళ్ళని సినిమా వాళ్ళని అందుట్లో పర్టికులర్ ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేస్తాం వల్ల. అంటే చంద్రబాబు ఏమో ఇండస్ట్రీని అక్కడ తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ఎవరు వచ్చే పరిస్థితులు లేరు, సెటిల్ అయిపోయారు. మళ్ళీ మొన్నే మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు సెటిల్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళాలంటే కష్టం. సో అక్కడ ఏర్పడితే కొత్త ఇండస్ట్రీ ఏర్పడిన ఉంటే ఇక్కడ నుంచి ఎవరు రావడం కుదరదు అనేది తేలిపోయింది. సో అలా అయితే మీరు మామూలుగా అయితే కాదు మాట్లాడరు, మిమ్మల్ని ఏదో ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే మీకే చిరాకు దుబ్బి వెళ్ళిపోతారు. మా గురువు గారికి సపోర్ట్ చేసినట్టుంది, మా గురువు గారు ఇండస్ట్రీ అక్కడ రావాలనుకున్నారు, ఇప్పుడు 4 హీరోలు 2 కొడితే వెళ్ళిపోతారు. అలాగే చిరంజీవి గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు స్టూడియో కట్టాలంటున్నాడు. అక్కడ వాళ్ళ కూటమి ప్రభుత్వం కనుక వాళ్ళకి ఫీడింగ్ ఉంటది. ఇది ఏదో కుట్ర జరుగుతున్న ఫీలింగ్ ఉంది నాకు అసలు. లేకపోతే ఇదేమిటి అరాచకము, సినిమా మీద అరాచకము, మాటలేంటి? ఆ సమంతాన్ని గురించి ఆ అమ్మాయి మాట్లాడేటువంటి దాన్ని ఒక్కడు ఖండించలేదు, ఒక్క కాంగ్రెస్ మినిస్టర్ ఖండించలేదు. సమంతాన్ని గురించి అంత హీనంగా ఒక ఆడది మాట్లాడితే, ఒక ఆడపిల్లల గురించి మరో ఆడది మినిస్టర్ ఆవిడ ఇంత అసహ్యంగా మాట్లాడితే ఒక్కళ్ళు ఖండించలేదు. తప్పు, మా సురేఖ మాట్లాడి తప్పు అని మాట్లాడు సమర్థించి మాట్లాడారు. సో ఇంత హీనంగా మా హీరోయిన్ మాట్లాడటం, ఇంత హీరోయిన్ గా మీరు ఇచ్చిన పర్మిషన్లతో కట్టుకున్న ఎన్కన్వెన్షన్ ని కోర్టులో కేసు తేలేలోపు 12:30కి అడావుడిగా కూలగొట్టడం. ఇప్పుడు సంవత్సరం క్రితం జరిగిన అమ్మాయి వెళ్ళిపోయింది, సంవత్సరంగా కాంట్రాక్ట్ లేదు. 2018లోనే 2017లోనే అమ్మాయి జోడీ డీలో యాక్ట్ చేసింది. అంటే జోడీ డీలో యాక్ట్ చేస్తే 18 ఏళ్ళు ఉండాలి. సో 2017లోనే 18 ఏళ్ళని అమ్మాయి కమిట్ అయ్యింది, చేసింది. మళ్ళీ 2019లో నేను కన్యని, నేను మైనర్ని అని కంప్లైంట్ ఇస్తుంది. 2019లో నన్ను రేప్ చేశారు, అప్పుడు నేను మైనర్ని. అంటే 2017లో అయింది. కనీసం ఈ విషయాలు కూడా చెక్ చేయకుండా వాళ్ళు డి దగ్గరికి వెళ్తే వాళ్ళు రికార్డు లేకుండా చేయరు. వాళ్ళు ఫస్ట్ రియాక్ట్ అయ్యింది మీ సినిమా పెద్దలే సార్, ప్రెస్ మీట్ పెట్టారు, రచ్చరచ్చ చేసింది. వాళ్ళ దగ్గర సరిగ్గా లేదు కదా అసలు, ఏది నిజం ఏది అబద్ధం పెద్దలు కాదు. ఝాన్సీ సినిమా పెద్ద ఏంటి, కమిటీ మెంబరు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. అదే తమ్మారెడ్డి భరద్వాజ్ రెచ్చిపోయి మాట్లాడింది కానీ నిజాలు తెలియకుండా. ఇప్పుడు అతను ఈ చర్చించకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పోలీస్ బాధ్యత. నీ కేసు వచ్చింది, కేసు వస్తే ఆ అమ్మాయి 2019లో 17 ఏళ్ళు ఉంది. మరి 2017లోనే D2లో చేసింది కదా, అప్పుడు ఎంత ఏజీ? D2లో రూల్ అది 18 సంవత్సరాలు మించి అంటే 2017లో చేసిందంటే 18 ఏళ్ళు అయినట్టే కదా. ఫ్రాడ్ అంటే అక్కడ ఇచ్చిన బర్త్ డేట్ అనేది తప్పై ఉండాలి, వాళ్ళని మోసం చేసి ఉండాలి, లేదా ఇక్కడైనా మోసం. ఇది తేలారుగా తేల్చకుండా పోక్సో వేసారు. ఇవన్నీ జాతీయ అవార్డు కూడా జాతీయ అవార్డు వెనకెళ్ళలేదు, సస్పెన్స్. అయినా అసలు అంటే ఇలా అనాలోచితంగా ఏమో ముందు టపటపని వెళ్ళి తీసేసి అరెస్ట్ చేయటం, టపటపని కూల్చేయటం, టపటపని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయటం, టపటపని అమ్మాయి మీద ఇష్టం వచ్చారు మాట్లాడేయటం.